తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల కొరకు ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ సేవలు ప్రారంభించడం జరిగింది. అది దేని కొరకు అంటే పోలీస్ రక్షణ కోసం, మరియు ఫైర్, ఏదైనా నిప్పు కానీ ఏదైనా అగ్ని ప్రమాదం కానీ జరిగినప్పుడు, నెక్స్ట్ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్ ఇలాంటివి జరిగినప్పుడు మనం కామన్గా అయితే 3 వేరువేరుగా ఉంటాయి. పోలీస్ అయితే 100 డయల్ చేస్తాం, ఎమర్జెన్సీ సర్వీస్ అయితే 101, ఫైర్ స్టేషన్ అయితే 101 డయల్ చేస్తాం, అలాగే అంబులెన్స్ అయితే 108 సర్వీస్ కోసం డయల్ చేస్తుంటాం. అయితే ఇలా కాకుండా ఇప్పుడు అన్నిటికీ స్త్రీలను ఎవరైనా వేధించినా, పిల్లల్ని ఇబ్బంది పెట్టినా, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయంతో ఒక నంబర్ని తీసుకొచ్చారు అందుబాటులోకి. ఆ నంబర్ 112. మీరు ఎప్పుడైనా 112 డయల్ చేస్తే మీకు పోలీస్ సర్వీస్ కానీ, అది వెంటనే కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ మీకు పోలీస్ సర్వీస్ కానీ, ఫైర్ సర్వీస్ కానీ, ఎవరైనా మహిళని ఇబ్బంది పెట్టినా, అంటే ఇలా పోకీలు ఇలాంటివి ఉంటాయి. మెడికల్ అంటే ఏదైనా హాస్పిటల్ తీసుకుపోవడం కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ అంటే గుండె మామూలుగా ఇంటికా ఉన్న వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ అంటే ఏదైనా హాస్పిటల్ అత్యవసర తీసుకుపోవడానికి కానీ, ఇవన్నిటికీ ఒకటే నెంబర్ అన్నట్టు, 112 112 డయల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు ఏ సర్వీస్ కావాలనేది వాళ్ళు అడుగుతారు. దాన్ని బట్టి వాళ్ళు మీకు ఆ సేవను అందిస్తారు. అందుకోసం మీరు మన ఫోన్లో ఒక బటన్ ఉంటుంది, పానిక్ బటన్. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు కానీ ఉంటుంది కదా, దాన్ని ఒక 3 సార్లు నొక్కినా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. లేదా ప్రెస్ చేసి పట్టుకున్నా కూడా ఎమర్జెన్సీ కాల్కు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ప్రతినిధితో మాట్లాడితే మనకు సేవలు అందిస్తారు. ఒకటి పోలీస్ సేవలు, ఫైర్ ఇంజన్, మళ్ళా రోడ్డు ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్డ్రన్స్, అన్ని సేవలు ఒకటే నంబర్తో మీకు సేవలు అందిస్తుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్ సీనన్న యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.